హలో ఫ్రెండ్స్, అయితే బతుకమ్మ చీరలు 1000 కోట్ల స్కామ్ జరిగిన నేపథ్యంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ చీరల బదులు ఏదైనా గిఫ్ట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఆ గిఫ్ట్ అనేది వస్తు రూపాన నగదు రూపా అనేది ఇంకా తెలియదు. వాటిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే చీరలకు బదులుగా గిఫ్ట్ ఇచ్చే ఆలోచన, బతుకమ్మ బహుమతి ఏమిస్తే బాగుంటుందని సర్కార్ యోచన, అధికారుల స్థాయిలో కసరత్తు షురు, అర్హతలు విధి విధానాలపై సమాలోచన, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న స్కీమ్స్పై ఆరా, ఈసారి చీరల ఉత్పత్తికి జీవో ఇవ్వని సర్కార్. మరి ఇట్లయితే చేనేతలను ప్రోత్సహించాలన్న ప్రభుత్వం వాళ్ళ పరిస్థితి ఏంది? ఏటా బతుకమ్మ చీరలకి 370 కోట్లు ఖర్చు చేసిందనేది మన నివేదికల్లో తేలింది. అంటే ఈసారి చేనేత